సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందో చెప్పలేననమాట. దానికి గాని నేను ఈ కప్పుతోటి మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండి గానీ, రాగి పిండి గానీ, జొన్న పిండి గానీ, వరి పిండి గానీ, లేదా మల్టీగ్రెయిన్ ఆటా గానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా దాంట్లో నేను ఒక పెద్ద ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక గుప్పుడు కొత్తిమీర తరుగు వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసేసుకుంటాం అనమాట. దోస బ్యాటర్ అంత పలచగా కాకుండా కొంచెం తిక్కుగా ఏకదం వాటర్ యూజ్ చేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. సరే మనకు బ్యాటర్ ఎలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు రెస్టింగ్ వదిలేస్తామండి. తర్వాత ఆలూని మనం ఈ విధంగా సన్నటి స్లైసెస్ లా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం నువ్వు పప్పు స్ప్రింకిల్ చేసుకుంటాం. అదే విధంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకుని మనం సన్నగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి పొటాటో పీసెస్ ని యాడ్ చేసేసుకుని పీసెస్ పైన మనం కలుపుకున్నటువంటి ఆ బ్యాటర్ తోటి ఫిల్ చేసేసుకుంటాం. చాలా పల్చటి లేయర్ లాగా వేసుకోవాలి, దట్టంగా వేసేయకూడదు. ఇదంతా కవర్ చేయడానికి ఒక గరిటె నిండా పిండి పడుతుంది అంతే, ఎక్స్ట్రా వాడక్కర్లేదండి. పల్చిగా జస్ట్ అది కవర్ అవ్వడానికి అంతే. ఒకేసారి నేను 2 ప్యాన్స్ పెట్టేసుకుని చేసేసుకుంటున్నాను. ఒకేసారి అయితే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. ఒక ట్రిప్ లో 2 డేస్ రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా పైనుంచి కొంచెం నువ్వుపప్పు అదే విధంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటాము. సేమ్ రెండో దాంట్లో కూడా నేను అదే విధంగా చేశానండి. ఒకేసారి చేసేసుకుంటే ఏంటంటే టైం సేవ్ అవుతుంది. మనకి ఫాస్ట్ గా రెండు చొప్పుని చేసేసుకోవచ్చండి అట్ ఏ టైమ్ లో. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ గురించి ఎండుమిరపకాయలని మనము గా గ్రైండ్ చేసుకుని చక్కగా స్టోర్ చేసుకుంటే డిఫరెంట్ రెసిపీస్ లో వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక సైడ్ కాలిపోయింది, సెకండ్ సైడ్ కి నేను ఫ్లిప్ చేసేసుకుంటున్నాను బోత్ ప్యాన్స్ లోది. చాలా ఈజీగా అయిపోతుందండి, ఫాస్ట్ గా అయిపోతుంది. ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. మీరు డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు భలే నచ్చుతుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మైదా పిండి ప్లేస్ లో రకరకాల పిండిలు మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వాటిలో ఏదైనా మీరు వాడుకోవచ్చు అనమాట. బోత్ ద సైడ్స్ కాలిపోయిందండి. గ్రీన్ చట్నీ దీనికి పెర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకా దీన్ని గ్రీన్ చట్నీ తోటి అదే విధంగా టమాటా సాస్ తోటి సర్వ్ చేస్తే తిన్నవాళ్ళు మళ్ళా ఇంకోటి అని అడక్కమానండి. అంత రుచిగా అంత యమ్మీగా ఉంటుంది. ఇది ఒక కొరియన్ డిష్ అనమాట. కాకపోతే ఇది మన నేటివ్ టచ్ తోటి ఈ విధంగా చేసుకున్నాము. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి.